హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవి కుమ్స్ 83. ఇదైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మీ నేను మా అక్క వాళ్ళిద్దరు పాపలు మేమైతే చార్మినార్కి అయితే వెళ్తున్నాం ఈరోజు. ఇది చూస్తురు కదా, మా ఇంటి ముందు మెయిన్ రోడ్డు బస్ స్టాప్ దాకా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. మేము మెయిన్ రోడ్ మీద అయితే అంతే ఈ విధంగా అయితే ఇట్లా ముగ్గులు కానీ అన్ని డెకరేషన్ అన్నీ చేసి ఉన్నాయి. ఎందుకు అంటే మేము ఏ రోజు వెళ్ళినామంటే 22 రామ్ మందిర్ ఓపెనింగ్ రోజు అయితే మేమైతే వెళ్ళినాము. అందుకే ఆ రోజు మొత్తం ప్రతి గుళ్ళ కాడ ఇదే అనమాట. ఇక్కడ వచ్చేసి చూసిరు కదా, మెయిన్ రోడ్ దాకా అయితే నడిచెళ్ళి మేము బస్సు ఎక్కినాం అనమాట. బస్సు ఎక్కి మాకు కరెక్ట్గా తెలియదు బస్సులో కూడా ఎట్లా వెళ్ళాలని. కోటి దాకా అయితే బస్సులో దిగినాము. కోటి నుంచి మళ్ళీ చార్మినార్ దాకా ఆటోలో అయితే వచ్చేసినాం అనమాట. ఇదే అండి, చార్మినార్కి అయితే వచ్చినాము. నేనైతే ఇది సెకండ్ టైం అండి. నా మ్యారేజ్ అయిన కాంచి ఒకసారి వచ్చిన, కానీ దగ్గర నుంచి అయితే చూడలేను. ఈసారి మాత్రం దగ్గర నుంచి చూసిన చార్మినార్ అయితే. పైకైతే ఎక్కలేము, చూడడం కూడా దగ్గర నుంచి అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. నేనైతే ఎప్పుడు ఇట్లా వెళ్ళను అనమాట. ఏం షాపింగ్కే కానీ దేనికైనా కానీ ఏమైనా తీసుకోవాలన్నా ఇట్లా ఆన్లైన్లో ఇట్లా దగ్గరలో ఉన్న షాప్లోనే ఎక్కువ తీసుకుంటా. చాలా తక్కువ ఇక్కడైతే వెళ్ళను నేను. అయితే మేమైతే ఉట్టిగానే ఇంట్లో బోరు కొడుతుంది కదా, మా అక్క వాళ్ళ పాప వెళ్దామంటే సరేలే అనేసి వెళ్ళినాము. ఇది చూసారు కదా, ఈ లైన్ అనేది ఇది దేనికంటే అదే చెప్పినా కదా, రామ మందిర్ ఓపెనింగ్ రోజు వెళ్ళినామని. ప్రతి గుడ్ల కాడ రోడ్డు మీద ఎక్కడంటే అక్కడ అన్నదానాలు జరుగుతున్నాయి. అన్నదానం ఎవరికి తోచింది వాళ్ళు, ఎక్కడ స్వీటు మిక్చరు ఇట్లా చాలా దిక్కుట్లయితే అన్నదానమే అండి. బస్సులో వస్తుంటే కూడా పోతుంటే ఎక్కడ చూస్తే అక్కడ అన్నదానమే పెడతారు. మేము ఎక్కినామో లేదు, మేము 12:30 12కి అట్లా వెళ్ళినాం అనమాట. వెళ్ళేసరికి కరెక్ట్ భోజనం టైంకి కొంచెం తినేది వెళ్ళినాము. ఆ భోజనం టైంకి వెళ్ళినాము. ప్రతీకారి ఇదే నడుస్తుంది. సరే ఎక్కడైనా తిందాంలే అన్నట్టుగా అయితే అనుకున్నాము. లాస్ట్లో అయితే తిన్నాం మేము. ఇది చూసారు కదా, చార్మినార్ పక్కనే ఒక టెంపుల్ అండి. దీని పేరు నాకు ఐడియా లేదు. భాగ్యలక్ష్మి టెంపుల్ ఏమో అని అనుకుంటున్నాను, నాకు అంత కరెక్ట్గా తెలియదండి. మీరు కమెంట్లో చెప్పండి నేను కరెక్ట్ చెప్పినా లేదని. ఎందుకంటే నేనైతే రావడం సెకండ్ టైం. ఇది ఇంత దగ్గర నుంచి ఇవన్నీ చూడడం కూడా, ఈ గుడి ఇవన్నీ ఫస్ట్ టైం అనమాట. అక్కడ కూడా అంతే అండి, దాని గురించి ఇప్పుడు తను చెప్పింది కదా, ఇక్కడ టెంపుల్ ఉంటే అక్కడ మొత్తం అందరూ చూడడానికి టీవీ లాగా ఇట్లా లైవ్ చూసేటట్టు పెడతా అని, అక్కడ సేమ్ అలాగే పెద్ద థియేటర్ టీవీ లాగా ఇట్లయితే పెట్టిరనమాట, స్క్రీన్ కనిపించేటట్టు. అక్కడ అందరూ నిలబడి అదే వీడియోలు షూట్ చేసుకుంటారు, అవి చూస్తారు అనమాట. ఇది అండి ఆ రోజైతే. ఇక మేము షాపింగ్ అంటే ఏమంటే పెద్దగా ఎవరికరి కూడా అంత డబ్బులు అయితే లేకుండే ఆ రోజు. షాపింగ్ చేద్దాము అన్నట్టుగా అయితే ఏదో జస్ట్ అట్లా ఇంట్లో ఉండి వాళ్ళకి బోరు కొడుతుంది, వెళ్దాం అయితే మేమైతే వెళ్దాం అని అంటుర్రని అయితే వెళ్ళినాము. అయితే కొనడం అంటే ఏం కొన్నామంటే, మా అక్క వాళ్ళ పాపలు ఇద్దరైతే సేమ్ హ్యాండ్ బ్యాగ్ అయితే కొన్నారు. నేనేం తీసుకోలేనండి, నా కాడ బడ్జెట్ అయితే అస్సలు లేకుండే. కాకపోతే ఇక నాకు చెప్పులు కూడా అస్సలు లేవు, బయట వేసుకోవడానికి లేవన్నీ. ఒక 100 రూపీస్ చెప్పులు ఒకటి తీసుకున్నా, అది వీడియోలో అప్పుడు చూపెట్టాలని. నేను ఇక్కడ చూడండి, ఇవి డ్రెస్సులు అన్నీ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే ఓన్లీ 30 రూపీస్, మళ్ళీ 3 పీస్ డ్రెస్సులు అనమాట. ప్యాంటు చున్నీ ప్లస్ టాప్. 30 రూపీస్ అనగానే ఏంది 30 రూపీస్ అనేసి మేము పోయి చూసినాము, కానీ దాన్ని ఓపెన్ చేసి అయితే చూపెడతలేరు. అట్లా అనేసి మేమైతే దాన్ని వదిలేసినాం అనమాట. 100కి 3 అని చెప్పిండే. ఇక్కడ వచ్చేసి చూస్తారు కదా, మేమైతే ఎండ మస్తు కొడుతుంది కదా అనేసి మా అక్క అయితే సరే ఇక్కడ చెరుకు రసము తాగుదాంలే ఎంత అని అడిగితే, ఎంత పెద్ద గ్లాస్ కానీ 10 రూపీసే అండి. అట్లా అనేసి ఆ చెరుకు రసం అయితే తాగినాం, కొంచెం కూల్ అయిపోయింది. ఇక్కడ చూస్తారు కదా, మా అక్క వాళ్ళ రెండో పాప అయితే తన బాబుకి అయితే బట్టలు చూస్తుంది. తను తీసుకోవాలనుకుని చాలా చూసింది, కానీ రేట్లు ఎక్కువ అనిపించినాయి అండి. బార్గింగ్ చేసినా అంత పడలేవు, అందుకే తీసుకోలేదు. తనకు ఏం తీసుకుందంటే లాస్ట్లో ఒక షూ అయితే తీసుకుంది ఆ బాబుకి. వీళ్ళిద్దరు హ్యాండ్ బ్యాగు, నేను చెప్పిన కదా మా పాపకి పెట్టికోట్ తీసుకున్నా, నేను ఒక చెప్పులు తీసుకున్నా. అది వీడియో అయితే ఇందులో లేదు, తీయలేను. అంతే. ఇక్కడ చూస్తారు కదా, నేను సెల్ఫీ స్టిక్ పట్టుకరాలేనమాట. మా మా అక్క వాళ్ళ చిన్న పాప అనుకుంటా నవ్వుకుంటూ చెప్తూ ఉంటుంది, తను కూడా నేను కూడా పెడతా ఇప్పటి నుంచి అని. అయితే నేను ఏడేడ తీస్తున్నా ఆడాడ మా పిన్ నాతో వస్తుందని జోక్ చేస్తుంటే అట్లా నవ్వుతున్నాము. తనైతే ఇట్లా వీడియో తీస్తుంది అనమాట అక్కడక్కడ. నాకు వీడియో అంత సరిగా దేనికి కూడా రాదండి. ఎప్పుడైనా ఇప్పుడు ఇంట్లో ఏమైనా తీసినా కూడా పిల్లలతో తీపించుకుంటా, ఎప్పుడైనా ఒకసారి స్టాండ్ పెడతాం. అయితే ఇక అక్కడ పిల్లలు రాలే కదా, మేమే వెళ్ళాం కదా, అయితే చాలా వరకు అయితే తనే తీసింది. ఇది వచ్చేసి ఏంటిదంటే మక్కా మజీద్ అనమాట, చార్మినార్ కాన్నే ఉంటుంది కదా. ఇవన్నీ నేను చెప్పాలని ఏం లేదండి. ఇక్కడ ఈ హైదరాబాద్లో దీని గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. కానీ నాకు తెలియదేమో కానీ అందరికైతే తెలిసిందే, నేను పెద్దగా చెప్పాలని ఏం లేదు. అయితే నేను పోవడం మాత్రం ఫస్ట్ టైము. ఇక్కడ చూస్తారు కదా, పావురాలు అయితే అసలు మనం ఇట్లా దగ్గర పోగానే మొత్తం ఇట్లా ఎగురుతున్నాయి, భలే అనిపించినాయి అండి. నేను ఫస్ట్ టైం ఇట్లా వీడియో కూడా
ఇట్లా సెల్ఫీ లాగా తీయడం అనేది ఫస్ట్ టైం. ఇవన్నీ నాకు సెల్ఫీ ఫోటో కానీ వీడియో కానీ అసలు ఏది రాదు. ఏంటంటే బ్లాగులు పెడుతున్నా కాబట్టి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ట్రై చేద్దాం ఇట్లా తీద్దాం అన్నట్టుగా సెల్ఫీ స్టిక్ అయితే లేదు కానీ ఫోన్తోనే ఈ విధంగా అయితే ట్రై చేసిన చూడండి. ఇట్లా పెడుతున్నా అనగానే ఆ పావురాలు అనేది ఎట్లా ఎగిరిపోతున్నాయి, అవి ఎగరం కొంచెం దగ్గర పోగానే ఇట్లా మొత్తం ఎగిరిపోతున్నాయి అనమాట. అక్కడి నుంచి ఎగిరేసి వచ్చి మళ్ళీ ఇక్కడ ముందు వచ్చినాయి చూడండి. మళ్ళీ ఇక్కడ అందరూ వచ్చేసి ముందు కాడికైతే వచ్చేస్తారు, ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. ఇవి మళ్ళీ దగ్గర పోగానే ఇట్లా మొత్తం పైకి ఎగిరినాయి. ఆ పైకి ఎగిరినాయి కదా, ఎట్లా అంటే అవి ఒక రౌండప్ లాగా తిరుగుతున్నాయండి. వీడియోలో తీసిన నేను కానీ అది వీడియో అంతా క్యాచ్ చేసిందో లేదో కనిపిస్తుందో లేదో కానీ రియల్గా మాత్రం భలే తిరిగినాయి. ఒకటేసారి గుంపు ఉన్నాయి కదా, చుట్టూ తిరుగుతున్నాయి అనమాట. చూడండి ఇది ఇట్లా కొంచెం తీసిన నేను. ఇట్లా ఏంటంటే అది ఎంత ఉందో మక్కామ ఇట్లా చుట్టూ ఈ రౌండ్ అప్గా ఇట్లా కొంచెం సేపు దాకా తిరిగినాయి అనమాట. మళ్ళీ వచ్చేసి మళ్ళీ కింద అవి ఫుడ్ వేస్తారు కదా, ఫుడ్ వేస్తే అక్కడ వచ్చి ఉంటున్నాయి అనమాట. మళ్ళీ ఇక జనాలందరూ వస్తారు కదా ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటే అవి ఇట్లా ఎగిరిపోతున్నాయి అనమాట. ఫుడ్ వేస్తుంటే కిందకి వస్తున్నాయి, మళ్ళీ ఎగిరిపోతున్నాయి. ఇదే అండి చూసిరు కదా నేను చెప్పిన హ్యాండ్ బ్యాగ్ అని. ఇక్కడైతే తను ఈ 2 హ్యాండ్ బ్యాగ్లు అయితే తీసుకురు. ఇంకా నా వీడియో అనేది అసలు నేను వీడియో అస్సలు పెట్టలేకపోతున్నాండి. నేను డ్యూటీకి వెళ్తున్నాగా నాకు కొంచెం కూడా టైం అనేది దొరుకుతుంది. లాస్ట్ వీడియో డబుల్ బెడ్రూమ్ వీడియోనే అండి. ఆ వీడియో ఒకటి నాది వైరల్ అవుతుంది, మంచి వ్యూస్ అనేది వస్తున్నాయి, సబ్స్క్రైబ్ కూడా దానికి వచ్చినాయి. అందుకే ప్లీజ్ ఇప్పుడు పెట్టే ఈ వీడియో కూడా అట్లే ఆ విధంగానే రీచ్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను. తొందరలో నా సబ్స్క్రైబ్ కావండి, వాచ్ అవర్ కావాలండి, అవన్నీ మొత్తం అయ్యి మానిటైజేషన్ అయితే తొందరలో కావాలని అనుకుంటున్నాను నేను. ప్లీజ్ నేను లేట్ పెట్టినా ఎప్పుడు పెట్టినా నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసి లైక్ కంపల్సరీ చేయండి. లైక్ చేస్తే మీరు చూసింది కాకుండా ఇంకిద్దరు ముగ్గురికి పోతుంది అనమాట, వాళ్ళు కూడా ఇంకొంచెం చూసే ఛాన్స్ ఉంటుంది. అందుకే లైక్ చేయండి. ఎన్ని లైక్లు వస్తే వీడియో అంత ముందుకు పోతుంది. ఇంకా సబ్స్క్రైబ్ అయితే చాలా ఇంపార్టెంట్ నాకు. ఇప్పుడు నా మానిటైజేషన్ కాలేదు కాబట్టి తర్వాతనే ఇంపార్టెంట్, ఇప్పుడైతే చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది నాకు చాలా అవసరం కదా. అందుకే ప్లీజ్ చెయ్యండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి చెప్పినాం కదా అన్నదానం అయితే మేము ఒక్కాడ తిన్నామని. లాస్ట్కి ఇంటికి వెళ్ళే ముందైతే ఒక్కాడైతే మేము తినేసినాం ఫైనల్లీ. ఓకే బాయ్ అండి. నా వీడియో అయితే పూర్తిగా చూడండి.